సాయుధ పోరాటం జరగవచ్చు తెలంగాణ గడ్డ మీద, అనేక కమ్యూనిస్ట్ పోరాటాలు జరగవచ్చు, మావోయిస్ట్ పార్టీ రావచ్చు, తెలంగాణ ఉద్యమం జరగవచ్చు. ఆనాడు కాంగ్రెస్ భూస్వామ్య వ్యవస్థ మీదకి వస్తున్న తెలుగుదేశం పార్టీ రావచ్చు. తెలుగుదేశం పార్టీ వచ్చిన, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన, మావోయిస్ట్ పార్టీ వచ్చిన, తెలంగాణ ఉద్యమం వచ్చిన, రెడ్ల నాయకత్వం ఎక్కడ చెక్కు చెదరలేదు, సింగిల్కి వచ్చింది. ఈ పార్టీలన్నీ రెడ్డి నాయకత్వాన్ని ఎక్కడైనా కనువంత జరిపిందా? ఇన్ని పార్టీలు వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం బీసీ/ఎస్టీ/జేఏసీ యొక్క ఆవిర్భావం యొక్క అవసరం ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద ఎన్ని పార్టీలు ఎన్ని వేదికలు వచ్చినా తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ఒక రెడ్డి నాయకత్వాన్ని, ఒక వెలమ నాయకత్వాన్ని, వారి ఆధిపత్యాన్ని ఎక్కడా కూడా అణువంత జరపలేదు, చెక్కు జరగలేదు. మొదటిసారిగా శత్రువు అమెరికాలో లేడు, లేకపోతే శత్రువు బీజేపీ చెప్పినట్టుగా ముస్లింలో లేడు, కమ్యూనిస్టులు చెప్పినట్టుగా శత్రువు అమెరికా క్యాపిటల్స్ లో లేడు, టీఆర్ఎస్ చెప్పినట్టుగా శత్రువు ఆంధ్రాలో లేడు, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా శత్రువు బ్రిటిషోడు కాదు. శత్రువు ఎక్కడో లేడు, మీ గ్రామంలోనే శత్రువు రెడ్డి వెలమ ఆధిపత్యంలో. ఈ ఒక్క మాట చెప్పడానికే బీసీ/ఎస్టీ చేసి పుట్టింది. ఎందుకంటే శత్రువు గ్రామంలోనే ఉన్నాడు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదు, శత్రువు గ్రామంలో ఉన్నాడని తెలుగుదేశం పార్టీ చెప్పదు, శత్రువు గ్రామంలోనే ఉన్నాడని కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదు, శత్రువు గ్రామంలో ఉన్నాడని బీజేపీ చెప్పారు. టోటల్ ఫ్యూడల్ రెడ్డి వెలమ ఫ్యూడల్ కరణం వ్యవస్థ మీ గ్రామంలో బీసీ/ఎస్టీల రక్త మాంసాలు చురుకుంటూ అతడే అమెరికా పోయాడు, అతడే ముఖ్యమంత్రి అయ్యాడు, అతడే న్యాయమూర్తి అయ్యాడు, అతడే పారిశ్రామికవేత్త అయ్యాడు, అతడే సమగ్ర సర్వరూపాల్లోకి పోయాడు. అతని మదర్ బోర్డు గ్రామంలో ఉన్న భూమి, గ్రామంలో మన ప్రజల రక్తాలు పీల్చడం, వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని, వాళ్ళ చేతిలో ఉన్న భూమిని, సంపదని మన వర్గాలకి బదిలీ చేయించడానికి 90